హాయ్ అండి. అమెరికాలో మనం కారు కొనాలి అంటే అసలు మెయిన్‌గా ఏమేమి చెక్ జేసుకోవాలి? మనం అలా చెక్ జేసుకోకపోతే మనం ఎంత నష్టపోతామనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా చెప్తానండి. అండ్ ఇక్కడికొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫస్ట్ కార్ తీసుకుంటారు. ఎందుకు? వాళ్ళకేమన్నా మనీ ఎక్కువయ్యాయా? అక్కడేమన్నా సాలరీస్ ఎక్కువొస్తాయా? అనేది క్లియర్‌గా నేను ఈ వీడియోలో చెప్తానండి. మనకి ఇండియాలో ఏదో ఎక్కడికో వెళ్ళటానికి అకేషనల్‌గా కార్ అనేది యూజ్ అవుతుందండి. ఎందుకంటే అక్కడ మనకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం మన ఈ డైలీ ప్రొవైడ్స్ నెసెసరీ థింగ్స్ కావాలన్నా మనకి మనం వెళ్ళటానికి కారు కావాలండి. ఇఫ్ ఇన్ కేస్ మనం యూబరు అలా యూజ్ చేసుకోవాలంటే మనకది చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తుందండి. ఫ్యామిలీతో ఉన్నప్పుడు అయితే కంపల్సరీగా కావాలండి కార్ అనేది. సో, ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలాగుంటుందో తెలియదు కదా! మనతో పాటు కిడ్స్ కూడా ఉంటారు కదా! సో, దానివల్ల అనేది మెయిన్‌గా అందరూ కార్ తీసుకుంటారు. ఫస్ట్ ఈఎంఐ ఏదో ఒక విధంగా ఫస్ట్ అయితే తీసుకుంటారు. సో, సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ మనం కార్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి షోరూమ్స్ ఎలా అంటే ఫస్ట్ మనం ఇంటి దగ్గర నుంటే షోరూమ్స్‌కనేది మనం ప్రైస్ కోడ్ అలాగా పంపియమని అడగొచ్చండి. సో, దాన్ని బట్టి ఎక్కడ ఎక్కువ అమౌంట్ అనేది తగ్గిస్తున్నారో అలా చూజ్ జేసుకోవాలి. మనం ఒక షోరూమ్‌లోనే చెక్ జేసి వాళ్ళు ఏదో ఒక బిగ్ అమౌంట్ చెప్తే సపోజ్ 44 అలా చెప్పారనుకోండి. సో, మనం బార్గెన్ అడిగిన తర్వాత 42 అలా ఇస్తున్నారంటే మనం అలా అయితే బ్లైండ్‌గా అయితే సెలెక్ట్ చేసుకొని అలా తీసుకోకూడదండి. ఎందుకంటే మనం రిమైనింగ్ దగ్గరలో ఏమైనా షోరూమ్స్ ఉన్నాయా? ఆన్‌లైన్‌లో చెక్ జేసుకుంటూ అన్ని షోరూమ్స్‌కనేది మన ప్రైస్ కోడ్ అనేది రిక్వెస్ట్ చేశామనుకో, సో, దాన్ని బట్టి మనం మూవ్ ఆన్ అవ్వాలి. సో, లేకపోతే చాలా నష్టపోతామండి. సో, మాకు ఇలాగే అనిపించింది. ఒక $2000 అలాగా వేరియేషన్ అనేది వచ్చింది. సో, మేము అలా చెక్ జేసుకున్నాము. దాన్ని బట్టి మేము సెలెక్ట్ జేసుకున్నాము. ఏదైతే తక్కువ ప్రైస్ కోడ్ ఉందో ఆ షోరూమ్‌కనేది వెళ్ళి మేము తీసుకున్నాము. మేమైతే షోరూమ్‌కొచ్చామండి. సో, మేము వెళ్ళేది స్నో ప్లేస్ గదా! సో, దాన్ని బట్టి అన్నీ సెక్యూరిటీ ఫెసిలిటీస్ ఉండేటట్టు చూసామండి. RAV4 అనేది అనుకున్నాము. సో, అక్కడ వచ్చేసరికి కలర్స్ వైట్ అండ్ బ్లాక్. బ్లాక్ వచ్చేసరికి విత్ బ్లూ షాడో ఉందండి. కొంచెము చెంకిల్లాగా బ్లింక్ అవుతూ ఉంది ఎండ ఉన్నప్పుడు. సో, ఫైనల్‌గా 2 పక్కన పెట్టి చూస్తే మాకు బ్లాకే అట్రాక్షన్ అనిపించింది. సో, అందుకనేసి బ్లాక్ తీసుకున్నామండి. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎలా పడుతుందంటే మన క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేస్తారండి. దాన్ని బట్టి పడుతుంది. సో, మాకైతే కొంచెం బిగ్ ఇంట్రెస్ట్ అనిపించింది మాదైతే. సో, దాన్ని 6 మంత్స్ లోపు అయితే మనము మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. వేరే బ్యాంక్ వాళ్ళు తక్కువ ఇస్తారు. సో, దాన్ని బట్టి మనము ఒకవేళ స్టార్టింగ్‌లో ఎక్కువ మనం యూజ్ చేయం కాబట్టి క్రెడిట్ స్కోర్ అనేది తక్కువ ఉంటుంది. సో, దాన్ని బట్టి మనము తర్వాత 6 మంత్స్ లోపు అలాగా ఫ్రీగానే మనము వేరే బ్యాంక్‌కి అలాగా ఎవరైనా తక్కువ ఇస్తే దానికి స్విచ్ అవ్వచ్చండి. సో, దీన్ని బట్టి అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ చూసారుగా ఆ రోజు మేము వెళ్ళింది సాటర్డే. చాలా అయితే డెలివరీ ఉన్నాయనుకుంటా అండి. చూడండి అన్నీ వెల్కమ్ అవి పెట్టేసి ఉన్నారు. అండ్ ఇంకా మేమైతే ఫైనల్‌గా అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. అంతా ప్రాసెస్ అయిపోయేకి ఆల్మోస్ట్ 4:30 అలా అయిందండి. మేము 11కి అలా రీచ్ అయ్యి ఇంకా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా టైం పట్టింది. ఎవరైనా షూరిటీ సైన్ పెట్టినా గానీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తగ్గుతుందండి. జస్ట్ 3% అలాగే పడుతుంది. సో, బట్ షూరిటీ అనేది ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటేనే పెడతారు కదండీ! సో, రిమైనింగ్ వాళ్ళు షూరిటీ సైన్ అంటే పెట్టరు కదా! సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.